ఓకే లీడర్స్, మనందరికి కూడా తెలుసు ట్రిపుల్ స్టెమ్ సెల్ గురించి ఎంతోమంది చెప్పారు, మనం విన్నాము. అదేవిధంగా విన్న తర్వాత దాన్ని ఎంత మటుకు ఆచరిస్తున్నామో ఈరోజు డిఫరెంట్గా అందరూ చెప్పిన దానికి భిన్నంగా ఏమేమి మనం వచ్చిందో చేసుకుంటే ఏ విధంగా గ్రోత్ అవుతుంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి, దాని గురించి ప్రొడక్ట్ నాలెడ్జ్తో పాటు భిన్నంగా మనం ఈరోజు చెప్పబోతున్నామండి. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా లాస్ట్ వరకు వినండి. ఎందుకంటే ట్రిపుల్ స్టెమ్ సెల్ గురించి చెప్పాలంటే దాదాపు 60 రోజులు చెప్పచ్చండి. కానీ మనం వచ్చింది 60 రోజులను భిన్నంగా మనందరికి కూడా షార్ట్కట్లో అర్థమయ్యే భాషలో మీ అందరికీ కూడా ఈరోజు ప్రజెంటేషన్ చేస్తున్నాం. కాబట్టి లీడర్స్ అందరూ కూడా అన్మ్యూట్ చేయకన్నా జాగ్రత్తగా ఈ ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ని, అదేవిధంగా ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ ప్రోడక్ట్ను మనము ప్రమోట్ చేస్తున్నాము, దీని యొక్క ఆవశ్యకత ఏంది, నేను టోటల్గా ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పిన తర్వాత మీ అంతగా మీరే వాలంటీర్గా చెప్పండి అండి. ఇది నా కోసము నేను చెప్పట్లేదు. ఇది ఎందుకు ఈ ప్రొడక్ట్ ఆవశ్యకతో, ఎందుకు మనం వాడాలో, ఎందుకు మనము దీన్ని ప్రమోట్ చేస్తున్నామో నేను అన్నీ చెప్పిన తర్వాత మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతేనండి. లీడర్స్, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటీవల డబ్ల్యూహెచ్ సర్వే ప్రకారము, అదేవిధంగా ఐసీఎంఆర్ మెంబర్సు, అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ సర్వే చేయడం జరిగిందండి. ఆ సర్వే ప్రకారము 2030 సంవత్సరంలో ప్రతి ఇంటింటిలో ఒక క్యాన్సర్ పేషెంటు అనే వ్యక్తి అనేది మనం వచ్చింది మనం తినేటువంటి ఆహారము, కలుషితమైన కల్తీ ఆహారము, పండ్లు, కూరగాయలు, హానికరమైన రసాయనాల వాడకం ద్వారా ప్రతి ఒక్క బాడీలో కూడా సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఇంటింటికి 2030 సంవత్సరానికంతా కూడా మనకు వచ్చిందే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు అని నిర్ధారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇటీవల మనకు వచ్చిందే ప్రపంచంలో కానీ, అదేవిధంగా మన భారతదేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, మన నియోజకవర్గంలో కానీ దీని యొక్క ఆవశ్యకత గురించి మన అందరం కూడా చర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమనగా అంటే మనం వచ్చిందే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోజువారీ మనం పెరుగుతున్నటువంటి స్ట్రెస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, కల్తీ ఆహారం వల్ల కావచ్చు, మనం తిన్నటువంటి కెమికల్ ఫుడ్ వల్ల కావచ్చు, మన బాడీలో ఏదైతే మన బాడీలో ప్రాంక్రియాస్ సెల్స్ కావచ్చు, హార్ట్ సెల్స్ కావచ్చు, బ్లడ్ సెల్స్ కావచ్చు, లంగ్ సెల్ కావచ్చు, ఎగ్ సెల్ కావచ్చు, బోన్ సెల్స్ కావచ్చు, కిడ్నీ సెల్స్ కావచ్చు, మజల్ సెల్స్ కావచ్చు, బ్రెయిన్ సెల్స్ కావచ్చు, లివర్ సెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియన్లు ఉన్నటువంటి కణాలన్నీ కూడా పాడైపోతున్నాయి. దానికోసమే మనకొచ్చింది ఈ యొక్క ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్లు మనకొచ్చింది చాలామంది క్యాన్సర్ మమ్మారిన పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది రకరకాల క్యాన్సర్ కావచ్చండి, ఏ రూపంలోనే కావచ్చు అని చెప్పి డబ్ల్యూహెచ్ వాళ్ళే సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకొచ్చింది ఈ యొక్క స్టెమ్ సెల్ యొక్క ఆవశ్యకతను మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ విధంగా మన బాడీలో పార్ట్స్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయండి. ఎందుకు మనము కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ను ప్రమోట్ చేయాలంటే మనకు ఓన్ కాపీ పేటెంట్ రైట్స్, న్యాచురల్ ప్రొడక్ట్ అండి. ఇది స్విస్ క్వాలిటీ ఫార్మ్లో తయారు చేయనటువంటి స్వచ్ఛమైనటువంటి మనకు గుడ్ క్వాలిటీ, గుడ్ ఇంగ్రీడియంట్స్, అడల్ట్ స్టెల్తో తయారైనటువంటి స్వచ్ఛమైనటువంటి పొడి రూపంలో తయారైనటువంటి ప్రొడక్ట్ కాబట్టి దీన్ని ప్రమోట్ చేయమని చెప్తున్నారండి. దీన్ని సైంటిఫిక్గా 1000 మంది క్లినికల్ ట్రయల్ ద్వారా మనము పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 2500 మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు మనం పరిశోధన చేసి ఇది వచ్చింది అన్నిటికీ భిన్నంగా ప్రపంచంలో ఉన్న స్టెమ్ సెల్కు భిన్నంగా మన కేవాలో ఉన్నటువంటి ట్రిపుల్ స్టెమ్ సెల్ అన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు వచ్చింది న్యాచురల్ ఫార్మింగ్లో తయారయ్యి దాదాపు మన ఇండియాలోనే 100 క్లినికల్ ట్రయల్ ద్వారా దాదాపు దీనికి వచ్చింది 360 రోజులు పరిశోధన చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంత మాషామాషిగా చేయలేదండి. ఎందుకంటే దీనికని హలాలు కోసర్ సర్టిఫికేట్తో, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్తో మనకు వచ్చింది టోటల్గా అన్ని ఎక్సలెన్సీ అవార్డుతో ప్రపంచములోనే అద్భుతమైనటువంటి యుఎస్ ఎఫ్డిఏ అమెరికన్ ఫుడ్ డ్రగ్ అసోసియేషన్ సభ్యత్వం ఉన్నటువంటి ఈ సభ్యత్వం ద్వారా గుడ్ క్వాలిటీ, సేఫ్టీ గుడ్ సర్వీస్ స్విట్జర్లాండ్ ద్వారా ఆమోదం పొందిన ఏకైక ప్రోడక్ట్
ప్రపంచంలోనే ఈ కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ప్రమోట్ చేయమని చెప్పి కూడా మనందరం కూడా ఈ యొక్క ఉన్న సిచ్యువేషన్లో మనకొచ్చింది అవసరం ఎంతైనా ఉందండి. దానికోసమే మన అందరం కూడా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క బాడీలో కూడా మనకొచ్చే కణజాలాలు ఉంటాయి. ఆ కణజాలంలో వచ్చిందే ప్రతి ఒక్క కణజాలం కూడా అడల్ట్ సెల్‌తో తయారై ఉంటుంది కాబట్టి ఇది రకరకాలైనటువంటి మనకొచ్చింది గ్రీన్ యాపిల్ కావచ్చు, అకాయ్ బెర్రీ కావచ్చు, గ్రేప్ సీడ్ కావచ్చు, కాన్బెర్రీ కావచ్చు, జస్ట్ ఈ ప్రపంచంలో దొరికే అద్భుతమైనటువంటి పుట్టగొడుగుల నుంచి సైంటిఫిక్‌గా స్టెమ్ సెల్ తయారు చేసి దాదాపు మన బాడీలో అంతా ఉన్నటువంటి 1000 రకాలైనటువంటి తీవ్రమైన జబ్బులకు స్పష్టంగా ఎక్కడా లేనటువంటి ప్రకృతికి మనకొచ్చింది అనుకూలంగా స్వతహాగా నేచురల్ ద్వారా లభిస్తున్నటువంటి ఏకైక ప్రొడక్ట్‌గా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది కాబట్టి దీని యొక్క ఆవశ్యకతను దీని వచ్చింది రీజనరేషన్ యాంటీ ఏజింగ్‌గా మనకొచ్చింది దాదాపు 21,000 గామా ఒరాకిల్ వాల్యూతో మనకు స్పష్టంగా లభించినటువంటి ఈ ప్రొడక్ట్ కాబట్టి దీని అందరినీ మనం అందరం కూడా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసమే మనందరం కూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసుకోవాలి. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది కాబట్టి. ఎందుకంటే మనమున్న సిచ్యువేషన్‌లో రకరకాలొచ్చింది. వయసు పెరిగే కొద్దీ బాడీలో కణజాలాన్ని కుచించుకుపోతున్నాయి. అదేవిధంగా మన బాడీలో సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోయి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామండి. మన శరీరం దృఢత్వంగా, శక్తిగా ఉంచాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఫుడ్ అనేది ఏదో ఒక రూపంలో స్పష్టంగా లభిస్తున్న ఆర్గానిక్ ఎక్కడా లభిస్తలేదండి. మనం వాడే ఫుడ్ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకొచ్చింది కెమికల్ అనేది కల్తీ అవుతుంది. బయట లభించే ఫుడ్‌లలో, మనం తినే ఆహారంలో కానీ, దానికోసం అని చెప్పేసి వాళ్ళు రీసెంట్‌గా సర్వే చేసి ముందుగానే ఉన్నటువంటి మేజర్ సమస్యగా ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని చాలామంది చనిపోతున్నారు అనే ఉద్దేశ్యముతో సైంటిఫిక్‌గా ప్రూవ్ చేశారు కాబట్టి, దానికోసమే మనం అందరం కూడా ఈ స్టెమ్ సెల్‌లని ఆవశ్యకతను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే నానో టెక్నాలజీతో, స్కిల్ టెక్నాలజీతో తయారైనటువంటి అడల్ట్ స్టెమ్‌తో తయారైనటువంటి స్వచ్ఛమైన సెల్యులార్‌తో తయారైనటువంటి ఈ యొక్క స్టెమ్ సెల్ మనకొచ్చింది అద్భుతంగా తయారైనటువంటి నోవెసెల్ ప్లాంట్ టెక్నాలజీతో అభివృద్ధి చేయనటువంటి శాస్త్రవేత్తలు గానీ, పరిశోధనలు గానీ, ఇది అరుదైన మొక్కలు మరియు పండ్ల మూలకణాల నుంచి వెలికి తీసే ఒక నవల యొక్క కణ సంకేతిక అభివృద్ధి చేయడానికి ఈ యొక్క స్టెమ్ సెల్ తయారు చేయడం లేదండి. ఎందుకంటే మూల కణాలలో ఉన్నటువంటి సెల్యులర్ శక్తి ఉత్పత్తి చేయడానికి, ఉత్పత్తి పెంచడానికి మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, సెల్స్ కావచ్చు డ్యామేజ్ అయి ఉంటాయో ఆ శక్తిని పునరుద్ధరించడానికి, అదేవిధంగా డెవలప్ చేయడానికి మన బాడీలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏదైతే పార్ట్స్ ఉంటాయో అన్నీ కూడా స్కాన్ చేసి, రిపేర్ చేసి, రీజనరేట్ చేయడానికి మనకి ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ లేదండి. ట్రిపుల్ స్టెమ్ సెల్ అనే టెక్నాలజీ కేవలం కేవా ఉత్పత్తిలో మాత్రమే ఉంది. కాబట్టి మనందరం కూడా భారతదేశంలో ఇదొచ్చింది స్టెమ్ సెల్ పరంగా మనకొచ్చింది 66 దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ఏకైక ప్రొడక్ట్ ఏదన్నా ఉందంటే ట్రిపుల్ స్టెమ్ సెల్ మాత్రమే ఉందండి. అది పౌడర్ రూపంలో ఉన్నటువంటి పౌడర్ మాత్రమే మనకొచ్చింది. 66 దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఎందుకంటే దీని యొక్క ఫార్ములా కూడా మనందరికీ తెలుసు. మలస్ డొమెస్టికా, స్విస్ యాపిల్, చెస్ట్రీ ఫ్రూట్స్, సోలార్ విటీస్, అకాయ్ బెర్రీస్, కాన్సెస్ట్ ఫ్రూట్స్, కార్డినల్ సాధారణ సిస్కుజిల్ స్వచ్ఛమైన చెట్ల బెరడు నుంచి తయారైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫార్ములేషన్ నేచురల్ రెమెడీతో తయారైనటువంటి ఈ యొక్క స్వచ్ఛమైన ఫ్రూట్స్తో తయారైనటువంటి ఈ స్టెమ్ సెల్ ఆవశ్యకత మన అందరం కూడా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దానికోసమే మనందరం కూడా ఈ ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీ అందరికీ కూడా ఇంతకుముందు నేను క్లాస్లో చెప్పినట్టు ఏదైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, మధుమేహ వ్యాధి కావచ్చు, నరాల సమస్య కావచ్చు, కంటి సమస్య కావచ్చు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లంకి అన్నీ కూడా మనకొచ్చింది స్వతహాగా లభిస్తున్నటువంటి ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మనకొచ్చిన తయారైనటువంటి ఋతుచక్రంలో ఆగిపోయినటువంటి లేడీ సమస్యలు కావచ్చు, పీసీఓహెచ్ కావచ్చు, పీసీడిఎస్ కావచ్చు, అదేవిధంగా వెయిట్ లాస్ కావచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా దీంట్లో అద్భుతంగా లభిస్తున్న ఏకైక ప్రొడక్ట్ అండి. వెయిట్ లాస్‌కి అనేది చాలా చాలా మిరాకిల్‌గా ఉపయోగపడుతుందండి. ఈ వెయిట్ లాస్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ స్టెమ్ సెల్ పౌడర్ అనేది వెయిట్ లాస్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓన్లీ వాటర్‌లో మాత్రమే తాగాలి. నోట్ చేసుకోండి. ఎందుకంటే మిక్స్ అనేది పాలల్లో మిక్స్ చేయకూడదండి.
వెయిట్ లాస్ కావాల్సిన అందరూ కూడా మార్నింగ్ వచ్చింది 10 గ్రామ్స్, ఈవినింగ్ వాటర్‌లో మాత్రమే తాగాలి. జ్యూస్ కూడా కలపకూడదు. ఓన్లీ వాటర్‌లో మాత్రమే ఇవ్వాలండి. ఇది బరువు ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం తినే కొవ్వులో కొంత భాగం శరీరాన్ని విచ్ఛిన్నం చేయకుండా నిరోధించడానికి ఈ స్టెమ్ సెల్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే, మనం రకరకాల ఫుడ్ తింటాం కాబట్టి, ప్రేగులకొచ్చిందే తక్కువ కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గించడానికి స్టెమ్ సెల్ పౌడర్ అనేది సెల్ రూపంలో ఉంటుంది కాబట్టి చాలా చాలా దోహదపడుతుంది. దానికోసమే మనం అందరం కూడా వెయిట్ లాస్ వల్ల కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ పౌడర్‌ను మనం ప్రమోట్ చేయాలి. వాడిచ్చే విధానం మాత్రం వాటర్‌లో మాత్రమే మనం వాడించాలండి. అదే విధంగా మన కొవ్వుకు మరి ముఖ్యంగా కొవ్వు కాల్చే శరీర సామర్థ్యాన్ని పెంచుతుందండి. ఎప్పుడైతే శరీరం వచ్చింది మనకు ఆకలి కాకన్నా చేస్తుందో, ఈ యొక్క స్టెమ్ సెల్ వాడినప్పుడు ఆకలి అనేది మనకు తగ్గిస్తుంది. ఆకలి తగ్గించిన ఆటోమేటిక్‌గా మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి మనకొచ్చింది వెయిట్ లాస్ రావడానికి దోహదపడుతుంది. దానికోసమే స్టెమ్ సెల్ మనం అందరం కూడా ఎయ్యాలండి. అదేవిధంగా కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది. జీవక్రియ రేటు మెటబాలిజం రేట్ ఏ విధంగా అయితే పెరుగుతుందో, ఆ విధంగా మనకొచ్చింది ఈ యొక్క సెల్స్ అనేది డ్యామేజ్ కాకున్నా, ఈ యొక్క మనకొచ్చింది కొవ్వు అనేది పెరగకన్నా కాపాడుతుంది కాబట్టి, దానికోసమే స్టెమ్ సెల్ మనం అందరం కూడా ప్రమోట్ చేయాలండి. అదే విధంగా శరీరంలో మన బాడీలో వచ్చేది మనకొచ్చింది అదనపు కొవ్వు ఉంటుందండి. దీన్ని ఈజీగా తొలగించడానికి ఈ స్టెమ్ సెల్ పౌడర్ వాడామంటే, మనం వచ్చేది వాటర్‌లో తాగామంటే వెయిట్ లాస్ అనేది 100% అవుతారు. సైంటిఫిక్‌గా ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది. ఎంతోమందికి మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెయిట్ లాస్ పేషెంట్‌లు కావచ్చు, అదేవిధంగా మధుమేహం ఉన్న పేషెంట్‌లు కావచ్చు, మూలాల కణజాలం తయారై ఉంటుంది కాబట్టి షుగర్ గానీ, బీపీ గానీ ఉన్న పేషెంట్‌లకి ఇది వాడామంటే అద్భుతంగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం వచ్చింది పాలల్లో ఎవరికి మిక్స్ చేయాలంటే, ఎవరైతే వెయిట్ తక్కువగా ఉంటారో వెయిట్ గెయిన్ వాళ్ళకు, అదేవిధంగా బోన్ డెఫిషియన్సీ బోన్‌కొచ్చింది తక్కువగా బోన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పాలల్లో కలుపుకోవాలండి. అదర్‌వైజ్ మిగతాలందరూ కూడా వాటర్‌లో మాత్రమే తాగితే మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందండి. కాబట్టి అవయవానికి ఏ విధంగా పనిచేస్తుందంటే మనకొచ్చింది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కు అవయవ నిర్దిష్ట రుగ్మత చికిత్స చేయడానికి, కాలేయాన్ని బలపరచడానికి, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అని రిమూవ్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ యొక్క కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది మనందరం కూడా ఈ విధంగా వాడించుకొని మనమున్న సిట్యుయేషన్ నుంచి ఖచ్చితంగా మన సెల్స్ అనేవి డ్యామేజ్ కాకున్నా ఏజ్ పెరగడానికి, అదేవిధంగా మన బాడీ స్కాన్, రిపేర్, రీజనరేషన్ కావడానికి ఏకైక మార్గం ఇప్పుడున్న ప్రొడక్ట్‌లలో అన్నిటికి కూడా మనకొచ్చిందే మదర్ ప్రొడక్ట్‌గా, అదేవిధంగా కాపీ పేటెంట్ రైట్‌గా, గ్రాండ్ ప్రొడక్ట్‌గా మనందరికి కూడా మదర్ ప్రొడక్ట్ లాగా వాడు ఏకైక ప్రొడక్ట్ మన కేవాలో ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ ఉంది కాబట్టి, రాబోయే కాలానికి కూడా మనకొచ్చింది అందరూ కూడా సైంటిఫిక్‌గా ప్రూవ్ చేశారు కాబట్టి, దానికోసమే మనం అందరం కూడా ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్‌ను ప్రమోట్ చేసి ఇంటింటికి ఆరోగ్యం ఇవ్వాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది. దానికోసం మనందరం కూడా ఈ విధంగా ప్రమోట్ చేసుకొని ప్రొడక్ట్ పైన రకరకాల డెమోసు, అదేవిధంగా లైవ్‌లో మీకు అతి త్వరలోనే మీకొచ్చింది లైవ్ నేనే ఇస్తానండి డెమోసు. ఏ విధంగా పనిచేస్తుంది వీడియో తీసి మీ అందరికీ కూడా నేను డెమో నేర్పిస్తాను. ఆ డెమోని ప్రమోట్ చేసుకొని మనం ఏదైతే 4 పేజీల బ్రోచర్ ఇచ్చామో, ఆ బ్రోచర్ అందరూ మీరు ఏదైనా అఫీషియల్‌గా మీరు పెట్టుకున్నారంటే 100% ఈ యొక్క మనందరం కూడా ఆరోగ్యవంతులు అయినోళ్ళమవుతాం. మీకు ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా ఆరోగ్యం ఇచ్చినోళ్ళమవుతాం. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఏదైతే మోటో ఉందో అది ఇచ్చినోళ్ళమవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచైనా మీలో మార్పు వచ్చి ఖచ్చితంగా స్టెమ్ సెల్ వచ్చిందే ఆవశ్యకతను తెలుసుకొని, ఆ 4 పేజీల ప్రింట్ తీసుకొని, లామినేషన్ తీసుకొని మీరందరూ కూడా పెట్టుకొని అవసరం ఎంతైనా ఉందండి. ఒకవేళ మీకంతా ఎవరికన్నా వీడియో కావాలంటే మీకొచ్చిన సింపుల్ టార్గెట్ ఒకటి ఇస్తామండి. ఎందుకంటే ఆ వీడియో తయారాలంటే దాదాపు డబ్బులతో కూడుకున్న పని. నేను డబ్బులు పెట్టి చేయించాను కాబట్టి, మీకు ఊరికే ఇస్తే దాని విలువ తెలీదు కాబట్టి, మీకు వీడియో రావాలి, మీ రూపంలో రావాలనుకుంటే దాదాపు 5 నిమిషాలు వీడియో వచ్చింది. ఇంకో వీడియో రెడీ అవుతోంది. దానికొచ్చింది మీ పేరుతో మీ కాంటాక్ట్ నంబర్ వస్తుందండి. దానికి సింపుల్‌గా ఒకటే లాజిక్ మనకొచ్చింది ఎవరైనా సరే ఆ వీడియో కావాలనుకోండి మీరందరూ కూడా ఒక ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ అనేది ఆర్డర్ పెట్టారంటే వాళ్ళకొచ్చింది మీకు ప్రమోట్ చేసుకోవాలంటే మీకొచ్చింది ఇది ఫ్రీగా నా తరపు నుంచి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీగా మన ఊరికేం చేసిన దాని విలువ తెలీదు కాబట్టి, ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ స్టేటస్‌లో పెట్టుకోండి, వీడియో పెట్టుకోండి. నేను ఓపెన్‌గా చెప్తానండి. ఇప్పటి వరకు గర్వంగా చెప్తాను. ఎప్పుడైతే ట్రిపుల్ స్టెమ్ సెల్ నేను స్టేటస్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని అన్ని గ్రూప్‌లో ఫాలో అద్భుతమైన స్పందన ఉంది. నేను అంత బిజీగా ఉన్నా కూడా చేయగలిగింది మీరెందుకు చేయలేరో ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రతి ఒక్కరము కూడా సంపూర్ణ ఆరోగ్యంగా మనం ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. మనం నమ్ముకున్న వాళ్ళు ఉండాలి. మన విధంగా మన ఇరుగురు పొరుగురు ఉండాలి. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా హెల్తీగా ఏకైక మార్గం
ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ మాత్రమే. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్లు కలుపుకొని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే మల్టీ కాంబినేషన్ వాడడం వల్ల డబ్బులు ఎక్కువవుతాయి. అదేవిధంగా బాధపడతారు కాబట్టి ఈ ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకత మనందరం కూడా తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఇంటింటికి కేవా ఇచ్చి మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీతో పాటు మన కుటుంబ సభ్యులు అదేవిధంగా మన ఇరుగురు, పొరుగురు మనం ఎవరైతే ఉంటారో అందరిని కూడా అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు సీరియస్‌గా చేయండి. అందరికి కూడా ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.